ఈ నెల 14వ తారీఖు సాయంత్రం 8 గంటలకు మన మెదక్ జిల్లా తుజారు మండలం వరిపూత గ్రామం దగ్గర ఒక అనిల్ అని చెప్పే వ్యక్తికి మనం వాళ్ళు షూట్ చేసి తమ్మడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ తమ్ముడు బ్రదర్ షూట్ చేశాడు హాస్పిటల్కి పోయిన తర్వాత మనకు ఏం తెలిసిందంటే ముందు దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు, యాక్సిడెంట్ సెల్ఫిట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు వరిపూత గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మన ఇన్స్పెక్టర్ పోయి చూసేదానికల్లా అతను బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎం టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు .32 పిస్టల్ యొక్క ఎంటీ కేసులు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇది చాలా సెన్సిటివ్ కేసు, ఎందుకంటే ఫైర్ ఆర్మ్ ఉపయోగించింది కాబట్టి చాలా సెన్సిటివ్ కేసు దీంతో దీనికి ఇమీడియట్గా మనం 2 డిఎస్పీలు 7 సిఐలు అలాగే 7 ఎస్ఐలతో మనం 7 టీములు తయారు చేసాము. దాంతోపాటు ఎస్ఎస్పీ గారు కూడా దాన్ని మానిటర్ చేశారు, మేము కూడా మానిటర్ చేసుకుంటా 7 టీములు తయారు చేసి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళు కొంతమంది అనుమానం ఉందని అడిగాము. అయితే కొందరు పేర్లు ఇచ్చారు. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేట్స్తో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అట్లా చాలా మంది చాలా రీసెంట్గా చాలా సెటిల్మెంట్ పాల్గొన్నట్టు వాళ్ళు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయి ఒక్కొక్కరికి చెక్ చేసుకుని వచ్చినాక లాస్ట్కి మనకు ఇక ఇదే ఒక 7 మంది మనకు చేసిందని చెప్పి మనకు నిర్ధారణ అయింది. దీనిలో ముఖ్యంగా మనం గిరి రవీంద్ర రెడ్డి అని చెప్పి ఇతను రైతుల గ్రామస్తుడు, అలాగే నాగరాజు కూడా ఇతను కూడా రంగంపేట గ్రామస్తుడు. తర్వాత నాగభూషణం అని నాగరాజు తమ్ముడు A3 ఇవి ప్లాట్ చేస్తే అతను దాన్ని కూడా అనిల్ అమ్మనీయకుండా అడ్డుకున్నాడు. వచ్చే వాళ్ళని కూడా వాళ్ళు బెదిరించి అమ్ముకున్నాడు. దాంతోపాటు రవీంద్ర రెడ్డి గురించి ఊళ్ళో ఆయనకు ఏవి అక్రమ సమాధానం అని చెప్పి ఊళ్ళో ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఆయన మీద కోపం ఉంది. అది అట్లా నడుస్తున్నది. అది రవీంద్ర రెడ్డికి ఆయన మధ్య సంబంధం. A2 ఉన్నాడు, A2కు అనిల్ కూడా మధ్య కూడా వేరే ఉంది. సో A2 నాగరాజు ఈయన రంగంపేట చేస్తున్నాడు. చెందిన వ్యక్తి. ఈయన ఇంతకుముందు 2014 to 19 వార్డు మెంబర్ కూడా చేశాడు రంగంపేటలో. చేసిన తర్వాత వీళ్ళు ఫస్ట్ మన అనిల్ ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఉండేవారు. నాగరాజు రాను వీళ్ళు కూడా ఇప్పుడు నాగరాజు అనే అతను ఇప్పుడు రవీంద్ర దగ్గర ఉంటున్నాడు. సో అట్లా ఆయన శత్రువు అయిపోయి ఆయన కూడా ఇబ్బంది కలిగించాడు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో నాగరాజు ఊరికొచ్చి సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని అనిల్ చెప్తే అనిల్ అంతా నవ్వి నువ్వే చేస్తామని చెప్పి బాగా హేళనగా మాట్లాడాడు అందరి ముందర. దాంతోపాటు మాట్లాడి నేను ఎట్లా చూస్తాను వెంటపోటీ చేస్తా అని బెదిరించాడు. అదొక కారణం ఉంది. దాంతోపాటు నాగరాజు వాళ్ళ అమ్మకి ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది. దాన్ని కూడా అనిల్ క్యాన్సిల్ చేయించాడు మోహన్తో. సో ఇవన్నీ కారణాలతో ఆయన చిత్తూరు పెంచుకున్నాడు A2 నాగరాజు. సో A3 వచ్చేసి నాగభూషణం. A3 నాగభూషణం ఇతను డ్రైవర్ చేస్తాడు. ఈయన రంగపేట. ఈయన A2 ఒక తమ్ముడు, నాగరాజు ఒక తమ్ముడు నాగభూషణం. ఈయన కూడా ఆయనకు ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఆయనకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి గురించి బయట ప్రచారం చేస్తా లేకపోతే అని చెప్పి 6 లక్షల డబ్బులు తీసుకున్నాడు. అప్పుడు తీసుకొని ఏమంటే ఎక్కడితో నన్ను చంపేస్తే అని చెప్పాడు. సో ఇప్పుడు A1, A2, A3 ముగ్గురికి మన అనిల్ పైన ద్వేషం ఉన్నది. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో 13/5/25 నర్సాపూర్లో రవీంద్ర రెడ్డి వైఫ్ చనిపోయిండ్రు. 2021లో ఆమె చనిపోయింది కరోనాతో. సో ఆమెకు సంబంధించిన మొత్తం సంబంధించిన సంస్కృతికం ఉండే అది నర్సాపూర్లో చేశారు. దానికి అనిల్ కూడా అటెండ్ అయ్యాడు. దాంతోపాటు నాగరాజు అటెండ్ అయ్యాడు. అప్పుడు రవీంద్ర రెడ్డి అందరూ అక్కడ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన గొడవపెట్టుకున్నాడు. ఎవరు అనిల్ వీటితో నాగరాజుతో గొడవపెట్టుకొని ఎట్లా పడుతుందో మాట్లాడితే నవాబ్గంజ్ అనే ప్రాంతం బీహార్లో పోయి అక్కడ ఒక 10 రౌండ్లు ఒక 1.5 lakhs పే చేశాడు. 1.5 lakhs పే చేసి 10 రౌండ్లు అలాగే .32 పిస్టల్ తీసుకొని అక్కడ ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేశాడు. అక్కడ ప్రాక్టీస్ చేసి 4 రౌండ్లు ఎట్లా చేయాలో చూపించినాక అది తీసుకొచ్చి మళ్ళీ ఫ్లైట్లో పట్టుకుంటారని చెప్పి ట్రైన్లో వచ్చి జమ్ముకుంట దిగినాక ఈ నాగరాజుని పికప్ చేసుకొచ్చుకున్నాడు. ఇద్దరు వెపన్ పెట్టుకున్నారు, అవకాశం చూస్తున్నారు. దాంతో అయితే ఫరీద్కు భయం వేసి నేను చేయాలని నాకు కష్టమైతే నాకు బీపీ షుగర్ ఉన్నాయి నేను చేయలేను అని అంటే అప్పుడు షాబుద్దీన్ తీసుకున్నాను. షాబుద్దీన్ పిల్లవాడు 23 years ఉన్నాయి. ఆ పిల్లవాడు నాకు ఐడియా ఉంది, నేను యూట్యూబ్లో చాలా చూసినా ఇట్లాంటి అని చెప్పాడు. సరే అని చెప్పి ఈ మన నాగరాజు యొక్క గ్యారేజ్ నాగరాజు యొక్క గ్యారేజ్ ఉంది హైదరాబాద్లో. ఆ గ్యారేజ్లో పోయి ప్రాక్టీస్ చేశాడు. 2 బుల్లెట్లు 6కి 2 చేశాడు. ఇక 4 ఉన్నాయి. ప్రాక్టీస్ చేసి రెడీ ఉన్న తర్వాత 14వ తారీఖు ఇక ఎప్పుడు దొరుకుతున్నా చూస్తున్నాం. 14వ తారీఖు రోజు
ఈయన హైదరాబాద్ అని చెప్పి మన ఫరీద్ రంగంపేటలో ఉంటాడు. సో ఆ గ్రామం నుంచి పోవాలంటే రంగంపేట నుంచి పోవాలి, గ్రామం నుంచి పోవాలంటే రంగంపేట నుంచి పోవాలి. సో చూసి చెప్పాడు, ఫరీద్ చూసి వెళ్తుందని చెప్పాడు. చెప్పగానే ఇమీడియట్గా వాళ్ళు అంతా కౌడిపల్లి దగ్గర వచ్చి నిలబడ్డారు. నాగరాజన్ కౌడిపల్లి దగ్గర నిలబడితే అక్కడ శేఖర్ అనే వ్యక్తిని ఎక్కించుకున్నాడు. శేఖర్ బాగా క్లోజ్ అడుగుతాడు అనిల్కు. సో ఉద్దేశం ఏంటంటే శేఖర్ని ఎక్కించుకుంటే ఆ రోజు ఏదైనా సెటిల్మెంట్ చేస్తాడు, డబ్బులు వస్తాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. మన ఉద్దేశం ఏంటంటే డబ్బులు వస్తాయని చేస్తే డబ్బులు తీసుకుని చంపేసిన తర్వాత డబ్బులు తీసుకొని పోదాం, పోతే ఎవరు దొంగ చేసిన అనుకుంటారు అన్న ఉద్దేశం చేద్దామని ప్లాన్ చేసాం. కానీ ఆ రోజు పోయిన తర్వాత ఆయనతో పాటు మన ఏతి నాగభూషణ్ కూడా అతనితో కలిసి వెళ్ళిపోయాడు. ఎవరు మన అనిల్ బండితో కలిసి వెళ్ళిపోయి గాంధీ భవన్ దాకా పోయాడు. పోయిన తర్వాత గాంధీ భవన్ తెలిసింది, చూసి ఎట్లా పోయాడు చూశాడు. రోడ్డు చూసిన తర్వాత రోడ్డు చూసుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ గుమ్మడి దగ్గర వెయిట్ చేశాడు. ఇక అందరూ గుమ్మడి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. సో అనిల్ అక్కడ చూసుకొని గాంధీ భవన్ దగ్గర విషయాలన్నీ చూసుకున్న తర్వాత అక్కడ వేరే డబ్బుల కోసం పోయాడు. మాదాపూర్ పోతే అక్కడ ఎవరు లేకుంటే ఉత్తర చేతితో వచ్చాడు. డబ్బులు ఏం తీసుకొని ఆయన ముగ్గురు ఉన్నారు బండిలో. సో